రియల్ స్టార్ శ్రీహరి మరికొన్నాళ్ల పాటు బ్రతికి ఉంటే గనక మంచితనంలో ఆయనకు సాటి వచ్చే బిగ్ స్టార్స్ ఉండేవారు కాదేమో. ఆపదలో ఎవరున్నా సరే చేతికి ఎముకే లేనట్లుగా దానం చేశారు ఆయన. తనవారు తెలియని వారు ఎవరైనా సరే సాయం చేయమని అడిగితే శ్రీహరి సంతోషంగా చేసేవారు. అది ఆయన మంచితనం. కానీ మంచి వాళ్ళు తొందరగా చనిపోతారు అనడానికి శ్రీహరి మరణం ఉదాహరణ. శ్రీహరి ఆగస్టు 15, 1964లో కృష్ణా జిల్లా యలమరులో పుట్టారు. కొన్నాళ్ల పాటు అక్కడే తన తల్లిదండ్రులతో ఉండేవారు. ఆ తర్వాత హైదరాబాద్ కు కుటుంబం మొత్తం బతుకు తెరువు కోసం వచ్చింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత చిన్న సైకిల్ షాప్ పెట్టుకుని ఆయన నడిపేవారు. ఆ తర్వాత తన సోదరులతో కలిసి కొన్నాళ్ల పాటు కారు మెకానిక్ షెడ్ పెట్టుకుని కాలం గడిపారు. తమ ఇంట్లో పడుకోవడానికి చోటు లేకపోవడంతో షెడ్ లో ఇద్దరు సోదరులు పడుకునేవారు. ఒకవైపు ఆర్థిక కష్టాలున్నా స్నేహితులతో బాలానగర్ లో కుస్తీ పోటీల్లో పాల్గొనేవారు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని గెలవాలని శ్రీహరికి బాగా ఉండేది. ఆ తర్వాత ఆయనకు సినిమాలో నటించాలనే కోరిక ఉండేది. ఎందుకంటే తనది హీరో బాడీ అని ఫీల్ అయ్యేవారు ఆయన. ఎప్పుడు జిమ్ చేస్తూ దృఢంగా బాడీని ఉంచుకునేవారు. మొదట తనకు సినిమాల్లో ఛాన్స్ కావాలని దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు దగ్గరకు వెళ్తే డిగ్రీ పూర్తి చేసుకుని కలవమన్నారు. ఆ తర్వాత నీకు సినిమా ఛాన్స్ ఇస్తానని చెప్పారు. ఇక తన కుటుంబంలో ఎవరో కూడా డిగ్రీ పూర్తి చేయలేదు. దీంతో తన డిగ్రీ పూర్తి కాగానే మళ్లీ వెళ్లి దాసరి నారాయణరావుని కలిశారు శ్రీహరి. ఆయన కొన్నాళ్ల తర్వాత రమ్మని 1987లో బ్రహ్మనాయుడు అనే సినిమాలో చిన్న పాత్ర ఇచ్చారు. అప్పుడే స్టంట్ మాస్టర్ గా డూబ్ గా నటిస్తూ ఉండేవారు. కానీ ఆయనకు ఎప్పుడూ హీరోగా నటించాలని ఉండేది. మొదట 7 ఏళ్లు కేవలం విలన్ గా సింగిల్ డైలాగ్ లేకుండా ఆయన నటించారు. కేవలం విలన్స్ పక్కన చేతులు కట్టుకుని నిలబడడం లేదంటే హీరో చేతిలో తన్నులు తినడం మాత్రమే చేసేవారు. కానీ తనకు హీరోగా నటించాలని ఉందని ఎంతో మంది దర్శకులకు నిర్మాతలకు చెప్పేవారు ఆయన. అంతేకాదు తన బాడీని ఎప్పుడూ ఫిట్ గా ఉంచుకునేవారు. కానీ అందరూ చూద్దాంలే అనేవారు. అయితే తాజ్ మహల్ సినిమాలో శ్రీహరి పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఉత్తమ విలన్ గా నంది అవార్డు కూడా అందుకున్నారు. ఆ తర్వాత శ్రీకృష్ణార్జున యుద్ధంలో దుర్యోధనుడిగా మెప్పించారు. అయినా ఒకవైపు విలన్ గా కామెడీ విలన్ గా నటిస్తూనే ఉన్నారు. చివరకు ఒక మంచి కథ దొరకడంతో ఏఏ ఆర్ట్స్ శ్రీహరిని హీరోగా పెట్టి పోలీస్ అనే సినిమా నిర్మించింది. ఈ మూవీ హిట్ కావడంతో శ్రీహరికి తిరుగు లేకుండా పోయింది. చిన్న నిర్మాతలకు మంచి హీరోగా శ్రీహరి గుర్తింపు పొందారు. ఫైట్స్ బాగా చేస్తూ ఉండడంతో ఆఫర్లు వరుసగా క్యూ కట్టాయి. సాంబయ్య, దేవ, బలరాం, విజయ రామరాజు ఇలా మినిమం గ్యారంటీ సినిమాలు శ్రీహరికి పేరు తెచ్చాయి. ఇక ఆ తర్వాత శివుడు, భద్రాచలం, కూలి, పృథ్వీనారాయణ లాంటి సినిమాలు చేశారు. కానీ మెల్లిగా ఆయన సక్సెస్ రేట్ పడిపోవడం మొదలైంది. అయినా సరే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఓ ఊపు ఊపారు శ్రీహరి. ఓవైపు హీరోగా చేస్తూనే మరోవైపు సినిమాలో కీలకమైన పాత్రలో నటించడం మొదలు పెట్టారు. నువ్వు వస్తానంటే నేనొద్దంటాన సినిమాకు శ్రీహరి వెన్నెముకగా నిలిచారు. ఆ సినిమాతో హీరోయిన్ అన్నగా శ్రీహరి ఉంటే సినిమా హిట్ అనే టాక్ మొదలైంది. అలా ప్రపంచం సృష్టించారు. ఆ తర్వాత శ్రీడమ్ వైట్ల డి సినిమాతో శ్రీహరిలోని కొత్త యాంగిల్ ని చూపించారు. మోహన్ బాబుతో సాన్నిహిత్యం కారణంగా అందులో హీరోయిన్ బ్రదర్ గా నటించి కామెడీని పండించారు. ఇక మగధీర తర్వాత అయితే శ్రీహరి రెమ్యునరేషన్ కోటి దాటిపోయింది. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యుండి హీరో తర్వాత అంత రెమ్యునరేషన్ తీసుకుంది ఆయనే. తమిళ్లో కూడా కీలకమైన పాత్రల్లో మంచి సినిమాలు చేశారు. మొత్తానికి కెరీర్ పరంగా శ్రీహరికి డోకా లేకుండా పోయింది. హిందీ జంజీర్ లో రామ్ చరణ్ తో నటించి బాలీవుడ్ లోనూ గుర్తింపు పొందారు ఆయన. వ్యక్తిగత జీవితంలో డిస్కో శాంతిని పెళ్లి చేసుకుని హాయిగా బ్రతికారు. వీరికి 2 కుమారులు, 1 కుమార్తె. డిస్కో శాంతిని దాదర్ ఎక్స్ప్రెస్ సినిమాలో చూసి ఆయన ప్రేమలో పడ్డారు. శాంతిని ఒప్పించి మరీ ఆయన పెళ్లి చేసుకోవాలనుకున్నా ఇద్దరు కెరీర్లు డైలమాలో ఉన్నాయి. అలా 7 ఏళ్లు రహస్యంగా ప్రేమించుకున్నారు. ఓ సినిమా షూటింగ్ లో ఓ సీన్ చేస్తుంటే డిస్కో శాంతి గోర్ల వల్ల ఆయనకు గీరుకుపోయాయి. అప్పుడే వెళ్లి సారీ చెప్పింది డిస్కో శాంతి. అలా ఆ పరిచయం కాస్త పెరిగి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళిందని డిస్కో శాంతి చెప్పారు. అలాగే ఓసారి డిస్కో శాంతి బర్త్డే అయితే శ్రీహరి ఏం కావాలని అడిగారు. ఏమీ వద్దని చెప్పింది. అయితే ఉదయాన్నే ఓ జ్యువెలరీ షాప్ కి తీసుకెళ్లిపోయారు. కానీ ఆ షాప్ ఇంకా ఓపెన్ చేయలేదు. తీరా తెరిచాక నగల షాప్ లోకి తీసుకెళ్లి ఏం కావాలో తీసుకోమన్నారు. డిస్కో శాంతి తనకు నచ్చినది తీసుకుంది. ఆ తర్వాత మరో నగ కూడా చూస్తుంటే అది కూడా నచ్చిందా, కావాలంటే తీసుకో అని వెంటనే ప్యాక్ చేయించారట శ్రీహరి. కానీ విచిత్రం ఏమిటంటే అప్పటికి అతనేమి కెరీర్ లో సెట్ కాలేదు. చేతిలో డబ్బులు కూడా లేవు. అయినా సరే ఆమెకు కావాల్సింది కొనిపెట్టారు. అయితే దాదర్ ఎక్స్ప్రెస్ షూటింగ్ లో శ్రీహరి డిస్కో శాంతిని ఇష్టపడుతున్నాడని నాగబాబు కూడా గ్రహించారు. శ్రీహరి ముందే శాంతి నీకు విషయం చెప్పనా, వీడు నీకు లైన్ వేస్తున్నాడని నాగబాబు అన్నారట. అప్పుడు శ్రీహరి అదేం లేదన్నా అంటూ వెళ్లిపోయారట. అలా నాగబాబు కూడా భయపడుతున్న శ్రీహరికి మాట సాయం చేశారట. దాదాపు 7 ఏళ్ల తర్వాత రహస్యంగా పెళ్లి చేసుకున్న శ్రీహరి దంపతులు కెరీర్ లో నిలదొక్కున్నాక అఫీషియల్ గా తిరుపతిలో మళ్లీ పెళ్లి చేసుకున్నారు. వీరు స్వయంగా ప్రకటించిన తర్వాతే శ్రీహరి గురించి బయటకు తెలిసింది. అయితే డిస్కో శాంతి దగ్గర ఉన్న డబ్బుల కోసమే శ్రీహరి పెళ్లి చేసుకున్నాడని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. కానీ కట్టుకున్న బట్టలతో మాత్రం తన దగ్గరకు రావాలని శ్రీహరి ఆమెకు కండిషన్ పెట్టారట. అంతేకాదు శాంతి బయటకు వస్తే ఆమె మీద ఆధారపడ్డ కుటుంబం రోడ్డున పడుతుందని డిస్కో శాంతి డబ్బులన్నీ కూడా వారికే ఇచ్చేశాడట
చేశాడట శ్రీహరి. ఒకరికి సాయం చేయడమే కానీ చేయి చాచటం లేదా మోసం చేయడం శ్రీహరి కెరీర్ లోనే లేదంటారు సన్నిహితులు. ఇండస్ట్రీలో ఎంతో మంది నిర్మాతలు నటులు ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే ఎంతో మందికి సాయం చేశారు. అంతేకాదు మేడ్చల్ దగ్గర 4 గ్రామాలను దత్తత తీసుకొని బడి నీటి సౌకర్యం కల్పించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఎవరైనా సరే తన ఇంటి వద్దకు వస్తే కొంత డబ్బును గుడ్డలో చుట్టి ఓ రాయికి కట్టి పైనుంచి విసిరేసేవారట శ్రీహరి. అది వాళ్ళు తీసుకొని చేతులెత్తి దండం పెట్టి వెళ్లిపోయేవారట. అలా కొన్ని వేల గుప్త దానాలు చేశారు శ్రీహరి. ఇక శ్రీహరి బయటకు చెప్పుకొని విషయాలు కూడా చాలానే ఉన్నాయి. అందులో ఆయన ఆరోగ్య పరిస్థితి. మొదటిసారి లివర్ సంబంధిత జబ్బు బయటపడడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అయినా చికిత్స తీసుకుంటూనే సినిమాల్లో పనిచేశారు. శ్రీహరి కొన్నాళ్లకు చాలా బలహీనంగా కూడా మారిపోయారు. కానీ ఆ జబ్బు పూర్తిగా నయమవుతుందని శ్రీహరి నమ్మారు. అయితే రోజు రోజుకి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మనిషి కూడా రూపంలో మార్పు చెందారు. దీంతో మంచి సినిమాలు వచ్చినా శ్రీహరి రిజెక్ట్ చేసేవారు. అయితే దర్శకుడు ప్రభుదేవ ఒత్తిడితో బాలీవుడ్ సినిమా అంగీకరించారు. షాహిద్ కపూర్, సోనాక్షి సిన్హాలు నటిస్తున్న రాంబో రాజ్ కుమార్ కోసం ఆయన ముంబైలో షూటింగ్ చేస్తుండగానే ఓ రోజు హఠాత్తుగా నోట్లో నుంచి రక్తం కక్కుకొని షూటింగ్ స్పాట్ లోనే పడిపోయారు శ్రీహరి. వెంటనే ప్రభుదేవ పేరున్న లీలావతి హాస్పిటల్ కు పంపించారు. కానీ అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుండగానే ఆయన పరిస్థితి విషమించింది. అయితే హాస్పిటల్లో నిజంగా ఏం జరిగిందనేది ఎవ్వరికీ కొన్నాళ్ల పాటు తెలియలేదు. కేవలం ఆయనకు సెట్ లో రక్తం వాంతులు అయ్యాయని, ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారనే వార్త మాత్రమే వినిపించింది. కానీ ఈ మధ్య శ్రీహరి సతీమణి డిస్కో శాంతి సంచలన విషయం బయట పెట్టారు. అంతకు ముందు జరిగిన ఘటనే శ్రీహరి ప్రాణం తీసిందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఎందుకంటే బయట ప్రపంచానికి తెలిసిన స్టోరీ వేరు, తెర వెనుక జరిగిన అసలు విషయం వేరని శాంతి కన్నీళ్లతో అసలు విషయం ఓ మీడియా సంస్థతో చెబుతూ వివరించారు. అసలు ఆ రోజు షూటింగ్ కే వెళ్లలేదట. అందరికీ తెలియని విషయం మరొకటి ఉందన్నారు శాంతి. కానీ ఒక పెద్ద నటుడి మరణాన్ని వివాదాస్పదం చేయడం ఇష్టం లేక తాను ఎన్నాళ్లు చెప్పలేదన్నారామె. అయితే ఆ రోజు శ్రీహరి చివరి క్షణాల గురించి శాంతి ఇలా చెప్పుకొచ్చారు. ఆ రోజు రాజ్ కుమార్ సినిమా షూటింగ్ కోసం నేను శ్రీహరి ముంబై వెళ్ళాం. హోటల్ రూమ్ లో దిగిన తర్వాత ఒంట్లో కాస్త నలతగా ఉందని చెప్పడంతో డాక్టర్ కి ఫోన్ చేశాం. హాస్పిటల్ డాక్టర్ ఏదో ఇంజెక్షన్ ఇస్తానన్నారు. కానీ తాము మా ఫ్యామిలీ డాక్టర్ ని అడుగుతాము, కాస్త వెయిట్ చేయమని చెప్పాము. అయితే అవసరం లేదన్నాడు అతను. నేను మా డాక్టర్ కు ఫోన్ చేసే లోపే శ్రీహరి గారికి ఇంజెక్షన్ చేసి వచ్చేశాడు ఆ డాక్టర్. కానీ ఆ తర్వాత శ్రీహరి పరిస్థితి మరింత విషమించింది. ఏం జరిగిందో నాకు తెలియదు. హోటల్ సిబ్బంది వచ్చారు. నేను నైటీలో ఉండడంతో బట్టలు మార్చుకునేందుకు వెళ్లిపోయాను. కానీ ఈ లోపే శ్రీహరిని లీలావతి హాస్పిటల్ కు తీసుకెళ్లిపోయారు. సీరియస్ గా ఉందని ఐసీయూలో పెట్టారు. నేను ఒకసారి చూస్తానని చెప్పినా సరే అనుమతించలేదు. శ్రీహరి తెలుగు, తమిళ్లో పాపులర్ యాక్టర్ అని వారికి తెలియదు. నేను విడమరిచి చెప్పాను. అయినా హాస్పిటల్ సిబ్బంది కాసేపు వెయిట్ చేయమన్నారు. అయితే డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉండగానే నేను ఐసీయూలోకి దొంగతనంగా వెళ్లి చూశాను. అక్కడ శ్రీహరి శరీరం అంతా రక్తంతో నిండి ఉంది. బట్టలు మొత్తం తడిచిపోయాయి. అది చూసి వణికిపోయి నేను గట్టిగా ఏడ్చాను. డాక్టర్లు నన్ను బలవంతంగా సిబ్బందితో బయటకు పంపించారు. హాస్పిటల్లో డాక్టర్లు తప్పు చేశారని నాకు అర్థమైంది. వారిలో వారే జరిగిన తప్పును సరిచేసేందుకు మాట్లాడుకుంటున్నారు. ఆ రోజు రాత్రి 9:30 డాక్టర్లలో కంగారు మొదలైంది. ఆ విషయం అక్కడ సిబ్బంది ద్వారా నాకు అర్థమైంది. శ్రీహరికి లివర్ సమస్య ఉందని వారికి తెలియదు. దీంతో వాళ్ళు పెట్టిన పైపు నేరుగా వెళ్లి లివర్ కు గుచ్చుకుని తీవ్ర రక్తస్రావమైంది. అయితే ఆ రక్తస్రావాన్ని లివర్ కు అయిన గాయాన్ని వారు సరిచేయలేకపోయారు. దీంతో నా శ్రీహరి చనిపోయాడని, లేదంటే కొన్నాళ్ల పాటైనా బ్రతికేవారని కన్నీళ్లు పెట్టుకుంది శాంతి. డాక్టర్లు చేసిన ఆ తప్పుకు రియల్ స్టార్ మనకు దూరమయ్యారని ఆవేదన చెందారామె. ఇది అసలు జరిగిన కథ. అక్టోబర్ 9, 2013లో కేవలం 49 ఏళ్ల వయసులో చనిపోయారు శ్రీహరి. ఆయన బ్రతికి ఉంటే ఎన్నో గొప్ప పాత్రలు నటించి మెప్పించేవారు. అంతకన్నా కూడా ఎక్కువగా సాయం చేసేవారు. అతని వల్ల ఎంతో మంది బాగుపడేవారు. కానీ అనారోగ్యం శ్రీహరి ప్రాణం తీసింది. అయితే శ్రీహరి మృతదేహాన్ని అతని కుమార్తె అక్షర పక్కన ఖననం చేశారు. అక్షర అంటే శ్రీహరికి ప్రాణం. తన ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందని మురిసిపోయారు శ్రీహరి. కానీ 4 నెలలకే పాప చనిపోయింది. దీంతో పాప 4 నెలలప్పుడే చనిపోయినా సరే నలుగురికి తెలియాలని అక్షర ఫౌండేషన్ పేరుతో ఎంతో మందికి సాయం చేస్తూ ఉన్నారు శ్రీహరి. పేదలకు బట్టలు పంచడం నుంచి కుట్టు మిషన్లు, పేద విద్యార్థులకు ఆర్థిక సాయం, ఇలా తనకు చేతనైన సాయం చేసి అక్షర పేరును అందరికీ తెలిసేలా చేశారు. అయితే శ్రీహరి బర్త్డే సందర్భంగా అనాథాశ్రమాలకు పెద్దమ్మ గుడిలో అన్నదానాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది. అయితే ఆ రోజు శ్రీహరి ఫ్యామిలీ అక్కడికి రాకపోయినా సరే అవి మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఇప్పటికీ కూడా. ఇక శ్రీహరి కొడుకులు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. మేఘాంశ శ్రీహరి సినిమా హీరోగా ఎదిగేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడు. శశాంక్ దర్శకుడిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు. మరి వీరిద్దరికీ కూడా శ్రీహరి ఆశీస్సులతో పాటు మీ ఆశీస్సులు కూడా తెలియజేయండి. మరి శ్రీహరి గారిని మరొకసారి తలుచుకుందాం.